ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ఇవాళ తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని ప్రతిపక్షాల అభ్యర్థినని నొక్కి చెప్పారు. సుదర్శన్ రెడ్డి తాను ఏ పార్టీ ప్రభుత్వం స్వీకరించనని స్పష్టం చేశారు. తనపై ఏవేవో ముద్రలు వేస్తున్నారని, అస్సలు బాధగా లేదని చెప్పుకొచ్చారు. తనపై విమర్శలు చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గానని తెలిపారు. తాను వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించేవారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. తనపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించేవారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలని కోరారు. అది నా తీర్పు కాదని కోర్టు తీర్పు అని ఉద్ఘాటించారు. తన తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారని, అందులో ఒక్క విషయాన్ని కూడా మార్చలేకపోయారని పేర్కొన్నారు.